టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన మూవీ డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బాస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోటీలో రవితేజ, విక్రమ్ మూవీలు ఉన్నప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది రామ్ మూవీ. ఈ సినిమా వసూళ్లు రామ్ కెరీర్లో అత్యుత్తమ ఓపెనింగ్స్ అనే చెప్తున్నారు అనలిస్టులు. ఇక రెండో రోజు, మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. వీకెండ్లో ఆదివారం 4గో రోజు ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. డబుల్ ఇస్మార్ట్ మూవీకి టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్తో పాటుగా తొలి రోజు భారీ ఓపెనింగ్ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఫుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రామ్ కెరీర్లోనే ఊహించిన వసూళ్లు రాబట్టింది. డబుల్ ఇస్మార్ట్ తొలి రోజు వరల్డ్ వైడ్గా 15 కోట్లు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 50 లక్షలు, హిందీ నుంచి 50 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో రామ్ 9 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికా, ఇతర ప్రాంతాలు కలిపి 3 కోట్లు, 6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది. ఇక రామ్ కెరీర్లో ఇవి అత్యుత్తమ ఓపెనింగ్స్గా చెప్తూ ఉన్నారు. ఒక పక్క మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్, మరో పక్క చియాన్ విక్రమ్, తంగలాన్ పోటీలో ఉన్నప్పటికీ డబుల్ ఇస్మార్ట్ కూడా మంచి ఓపెనింగ్ సాధించింది. రెండో రోజు దాదాపు 7 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో ఈ సినిమాకి భారీ వసూళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు అనలిస్టులు. మూడో రోజు కూడా ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. సుమారు 5.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా మాస్కి బాగా కనెక్ట్ అయింది. నైజాంలో ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. వసూళ్లు బాగున్నాయి. దాదాపు 57% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది శని, ఆదివారాల్లో. ఇక ఆదివారం వీకెండ్ కావడంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చు అంటున్నారు అనలిస్టులు. ఈరోజు 7 నుంచి 8 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్గా రామ్ పోతినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని యాస వరకు ప్రతి విషయంలో ఓల్డ్ సిటీ కనిపిస్తుంది. ఇక డ్యాన్స్, ఫైట్స్తో అయితే మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెట్టారు ఆయన. రామ్లోని ఎనర్జీ వెండి తెరపై ఆకట్టుకుంది. ఇక డాన్సుల విషయంలో రామ్ ఈజ్ను మ్యాచ్ చేసింది కావ్య తాపర్. ఇక ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ప్రాణం పెట్టేశాడని చెప్తూ ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్కి ఇది డబుల్ డోస్ అని చెప్తూ ఉన్నారు సినిమా చూసిన వారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888551111.